హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ ఎంఎస్ వర్డ్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. ఈ వీడియోలో మనం సిగ్నేచర్స్ లైన్, ఇక్కడ టెక్స్ట్లో వచ్చేసి ఇవి లాస్ట్ వీడియోలో చూసాం. మనం ఈ వీడియోలో సిగ్నేచర్ లైన్ అంటే ఏదైనా మనం ఒక డాక్యుమెంట్కి సంథింగ్ ఒక సపోజ్ ఈ ఒక పేజీలో మనం ఏదైనా టెక్స్ట్ ఒక లెటర్ మనం డిజైన్ చేసాం, ఒక డాక్యుమెంట్కి డిజైన్ చేసాం, ఇంకా అందులో ఎటువంటి మార్పులు చేర్పులు చేయకూడదు అని అనుకుంటే జస్ట్ మనం ఈ సిగ్నేచర్ యాడ్ చేస్తే ఎటువంటి ఆప్షన్ అనేది మనకి పనిచేయదు. ఇందులో ఇవన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఈ ఆప్షన్స్ అన్నీ ఏవి కూడా మనకి ఎనేబుల్లో ఉండవు, అన్నీ ఏమి రావు మనకి. సో అది ఎలానో చూద్దాం. సిగ్నేచర్ లైన్, యాడ్ సిగ్నేచర్ లైన్, ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్ అయిపోయింది. ఇక్కడ ఎవరో సమ్ పర్సన్, ఎవరో ఒకరు సురేష్, ఇక్కడ అతను ఎండి అనుకుందాం. ఇక్కడ సజెస్టెడ్ మెయిల్ ఉంటే మెయిల్ ఉండే డిజిటల్ తెలుగు టెక్ @gmail.com. ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇంకా దీనికి మనం సైన్ యాడ్ చేయాలి అంటే ఒకటి మనం సైన్ చేసి స్కాన్ చేసి సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోవాలి, లేదా సింపుల్గా మనం ఓ బిట్ మ్యాప్ తీసుకొని ఆబ్జెక్ట్ బిట్ మ్యాప్ ఒక సైన్ చూద్దాం. ఇది అంటే నేను ఈ పెయింట్లో మనం ఒక చిన్న సైన్ కలర్ తీసుకొని ఏదో ఒకటి సంథింగ్ సురేష్ సైన్ నీట్గా వచ్చిందని ఏం ఫీల్ అవ్వకండి. ఓకే, సేవ్. పిఎన్జిలో సేవ్ చేసాం. ఇక్కడ డెస్క్టాప్లో డిజిటల్ అంటే నేను ఒక సైన్ జస్ట్ పెయింట్లో గీసి దాన్ని సేవ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చేసి మనం ఈ సైన్ ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ యాడ్ సైన్, ఎలా యాడ్ చేయాలంటే ఎక్కడి నుంచి డెస్క్టాప్ మీద నేను ఇందాక ఒక ఫైలు అది ఎక్కడ చేసాము, మా డాక్యుమెంట్స్ డెస్క్టాప్ మనం ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేసాము, డెస్క్టాప్ మీదే సేవ్ చేసాం. ఓకే, వర్డ్ డాక్యుమెంట్ కాదు, సేవ్ అడుగుతుందా? ఓకే, ఇది జస్ట్ మనం ఇది సైన్ యాడ్ చేయాలి అంటే ఈ డాక్యుమెంట్ని మనం సేవ్ చేయాలి. అది మర్చిపోయాను నేను. సేవ్ డిజిటల్ తెలుగు టెక్స్ట్, ఎక్కడ డెస్క్టాప్ మీదే సేవ్ చేద్దాం. సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు యాడ్ చేయి. ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ డిజిటల్ ఐడి. ఓకే, ఇచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చే, ఆర్గనైజేషన్ లొకేషన్ ఇచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్, మన ఇమేజ్ని డెస్క్టాప్లో డిజిటల్ సెలెక్ట్ చేసుకొని సైన్. ఓకే, చూడండి సైన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ ఏవి కూడా అన్నీ మనం చూడండి, మీరు ఏవి కూడా ఎనేబుల్లో లేవు, అన్నీ ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతాయి. అంటే ఈ డాక్యుమెంట్లో మనం ఎటువంటి మార్పులు చేయటానికి అనేది లేదు. వన్స్ ఒకసారి సైన్ చేస్తాం. ఓకే, దీన్ని మళ్ళీ మనం రిమూవ్ చేయాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ సిగ్నేచర్ అంటే రిమూవ్ అయిపోయింది. ఓకే, అలానే నెక్స్ట్ వచ్చేసి డిలీట్. ఇక్కడ డేట్ అండ్ టైం మనకి ఇక్కడ ఆప్షన్స్ ప్రజెంట్ ఈరోజు ఉన్న డేట్ మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో చేసి జస్ట్ ఇన్సర్ట్ అంటే March 24, 2008. అలానే ఆబ్జెక్ట్ మనం ఏదన్నా ఒక అవుట్ ఆఫ్ సపోజ్ ఆడ ఫోటోషాప్ ఇమేజ్ కానీ సంథింగ్ ఇల్లుస్ట్రేటర్ ఆర్ట్ వర్క్ ఇక్కడ ఉన్న కోరల్ రాలో కానీ ఎక్కడైనా
మనం ఒక ఇమేజ్ని తీసుకొని రావాలి అంటే ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ నుంచే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వర్డ్ డాక్యుమెంట్లో కానీ సంథింగ్, ఇప్పుడు మీరు బిట్ మ్యాప్ తీసుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా పెయింట్కి వెళ్ళిపోతుంది. ఈ పెయింట్లో మనం ఎనీ మీ ఇష్టం వచ్చింది గీయచ్చు. చిన్న కలర్ ఒకటి తీసుకొని, లేదా ఒక షేప్ తీసుకుందాం. బ్రష్, ఈ షేప్ తీసుకున్నాం. ఫిల్ కలర్ ఫిల్ చేయండి. చూడండి, ఇందులో కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ ఫిల్ చేసేసేయచ్చు. ఏదో కలర్ ఫిల్ చేయండి. ఫిల్ చేసాం. దీన్ని సేవ్ చేసేసి జస్ట్ ఓకే అంటే చూడండి, ఆటోమేటిక్ దాన్ని క్లోజ్ చేస్తే చాలు, ఆ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. చూసారా? ఈ విధంగా కూడా మనం ఈ యొక్క పెయింట్లో నుంచనే కాదు, ఎక్కడి నుంచైనా మనం తీసుకురావచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళు చూపించిన చూడండి, ఇవన్నీ కూడా ఫోటోషాప్లో నుంచి కానీ కోరల్ డ్రాలో నుంచి కానీ మన సిస్టంలో ఇన్బుల్ట్ అయిన సాఫ్ట్వేర్లో ఎక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్, ఏదైనా మనం ఇన్సర్ట్ చేసుకుని వర్డ్ డాక్యుమెంట్, ఎనీ డాక్యుమెంట్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి చూడండి, డిలీట్, ఇన్సర్ట్ ఈక్వేషన్స్. ఇక్కడ మనం ఏదైనా మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ సంథింగ్ మనం ఏదో మ్యాథమెటిక్స్ సంబంధించిన వర్క్ చేసేటప్పుడు చేసుకుని ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసేసుకొని టైప్ చేసుకోవచ్చు. ఓకే. అలానే నెక్స్ట్ వచ్చేసి సింబల్స్. ఇక్కడ మన సింబల్స్ని ఇన్సర్ట్ చేయడానికి ఇవన్నీ కూడా సింబల్స్ ఇన్సర్ట్, డబుల్ క్లిక్ ఇస్తే ఇన్సర్ట్ అయిపోతుంది, లేదా అది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అయిపోతుంది. డైరెక్ట్గా మనకి నెంబర్ ఆఫ్ సింబల్స్ కావాలి, డైరెక్ట్గా ఈ విధంగా కూడా దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఇన్సర్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.